నమస్తే. వెల్కమ్ టు రుద్రా టీవీ. టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ప్రదర్శన చుట్టూ చర్చలు, విమర్శలు, అనుమానాలు గుప్పుమంటున్న వేళ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు భారత్ చూపించిన దూకుడు చూసి ప్రత్యర్థి జట్లు నిజంగానే భయపడ్డాయని క్లార్క్ పేర్కొనడం ఆసక్తికరమే అయినా అసలు మెగా ఈవెంట్ లో మాత్రం ఆ దూకుడు ఎందుకు కనిపించలేదన్న ప్రశ్న మరింత పెద్దదిగా మారింది. ఫస్ట్ బ్యాటింగ్ లో 240, 270, 238 లాంటి భారీ స్కోర్లు బాదిన జట్టు చేసింగ్ లో 15 నుంచి 10 ఓవర్లలోనే టార్గెట్లు ముగించిన జట్టు న్యూజిలాండ్ సిరీస్ లోనూ సౌత్ ఆఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లోనూ పూర్తి ఆధిపత్యం చాటిన జట్టు అదే టీమిండియా సూపర్ 8 దశకు రాగానే ఎందుకు తడబడింది? అమెరికా, నెదర్లాండ్స్ లాంటి పసికూన జట్లపై కూడా కష్టపడి గెలవాల్సిన పరిస్థితి రావడం యాదృచ్ఛికమా లేక ప్రెజర్ హ్యాండిల్ చేయలేని మెంటల్ బ్లాక్ సంకేతమా? సౌత్ ఆఫ్రికా లాంటి బలమైన జట్టు ఎదురవగానే భారీ తేడాతో ఓడిపోవడం కేవలం ఒక చెడు రోజు ఫలితమా లేక టీమ్ కాంబినేషన్, బౌలింగ్ డెత్ ఓవర్ల వైఫల్యం, మిడిల్ ఆర్డర్ అస్థిరత వంటి లోపాల ఫలితమా? ఈ ఓటమితో భారత్ నెట్ రన్ రేట్ మైనస్ లోకి జారిపోవడం అభిమానుల్లో ఆందోళన పెంచగా, మరోవైపు వెస్టిండీస్ జింబాబ్వేపై 100కు పైగా పరుగుల తేడాతో గెలిచి 5+ నెట్ రన్ రేటుతో దూసుకుపోవడం పోటీని మరింత కఠినంగా మార్చింది. ఇలాంటి క్లిష్ట సమయంలోనే క్లార్క్ ధైర్యంగా భారత్ ఫైనల్ కి చేరుకుంటుందని జోస్యం చెప్పడం కొందరికి ఆత్మవిశ్వాసం నింపుతుంటే మరికొందరికి ఇది అతిగా చేసిన ప్రశంసగా అనిపిస్తోంది. సూపర్ 8 లో తొలి మ్యాచ్ లో ఓటమి పాలైనప్పటికీ టీ20 ఫార్మాట్ లో భారత్ ఇప్పటికీ అత్యుత్తమ జట్టే అని ఆయన నమ్మకం వ్యక్తం చేయడం గమనార్హం. సొంత గడ్డపై దక్షిణాఫ్రికా భారత్ ను ఓడించడం వారి కోసం అద్భుత విజయమని చెప్పిన క్లార్క్ అదే సమయంలో భారత్పై ఉన్న ఒత్తిడి వారిని మరింత కట్టుదిట్టంగా మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఫామ్ లో ఉన్నప్పుడు పరుగుల సునామీ సృష్టించిన యువ ఆటగాళ్లు అసలు పరీక్ష మొదలైనప్పుడు ఎందుకు నిశ్శబ్దమయ్యారు? జింబాబ్వేపై భారత్ సులభంగా గెలుస్తుందని క్లార్క్ అంచనా వేయగా, వెస్టిండీస్ తో మ్యాచ్ అసలైన పరీక్ష అవుతుందని ఆయన అంగీకరించారు. విండీస్ ఈ టోర్నీలో అద్భుత ఫామ్ లో ఉండడం, పవర్ హిట్టింగ్ తో ప్రత్యర్థులను భయపెట్టడం వాస్తవమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ నిజంగా 2 మ్యాచ్లు గెలిచి సెమీఫైనల్ దాటుకొని ఫైనల్ వరకు వెళుతుందా లేక ఈసారి కూడా భారీ అంచనాల బరువుకు కూలిపోతుందా? ఇదే ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని వేధిస్తున్న $1,000,000 ప్రశ్న. క్లార్క్ చెప్పిన మాటలు నిజమైతే ఇది భారత అభిమానులకు భారీ ఊరటనిచ్చే వార్త అవుతుంది. కానీ విఫలమైతే అతని వ్యాఖ్యలే మరో కాంట్రవర్సీకి దారితీయవచ్చు. ఒకవైపు విమర్శలు, మరోవైపు అంచనాలు, మధ్యలో ఒత్తిడి, ఈ మూడింటి మధ్య టీమిండియా ఎలా స్పందిస్తుందో ఈ టోర్నమెంట్ గమ్యం నిర్ణయించబోతోంది. ఇప్పుడు మైదానంలో మళ్లీ ఆ దూకుడు చూపించాల్సి ఉంది. అప్పుడు క్లార్క్ జోస్యం నిజమవుతుంది. లేదంటే ఇది కూడా మరో హైప్ స్టేట్మెంట్ గానే మిగిలిపోతుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.